హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బై రామ్. ఇదంతా వచ్చేసి మీకు ఆల్మోస్ట్ షార్ట్ వీడియోలు చూపెట్టినా కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి షెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మన బడ్జెట్లోనే ఉంటుంది. దీనికి కూడా చాలానే ఖర్చు అయింది. ఎందుకంటే ఇటుకు వచ్చేసి 200, సిమెంట్ వచ్చేసి ఒక 4 బత్తలు పట్టింది. ఇంకా కంకర, ఇసుక అది పెద్ద ఖర్చు అయింది ఫ్రెండ్స్. అది కూడా ఇది టోటల్ బడ్జెట్ మొత్తం చెప్పేసి ఇది వచ్చేసి మన షెడ్. టోటల్గా మీదికెళ్ళి వచ్చేసి 4 పరదలు పడ్డాయి. ఆ పరదలు కూడా వచ్చేసి 30 × 30 ఒకటి, 2 ఫ్రెండ్స్. ఇంకా 24 30 ఒకటి, ఇంకొకటి 24 26 కావచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కిందికి వెళ్ళి వచ్చేసి మ్యాట్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఎందుకు వేసిందంటే పాములు, కప్పలు, తేళ్ళు ఇలాంటివి అన్నీ పోకుండా అయితే సైడ్కి అది కట్టేసిన. ఇదంతా గ్రీన్ మ్యాట్ వచ్చేసి ఒక 20 kgs తెచ్చిన ఫ్రెండ్స్. 20 kgs కూడా సరిపోలే. మళ్ళీ 5 kgs తెచ్చిండు మనోడు. చూడండి ఫ్రెండ్స్, సైడ్కి ఈ విధంగా ఇవి కట్టుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం వానకి ఇబ్బంది కాకుండా ఎండాకాలం చల్లదనంగా ఉండడానికి, ఇక మన ఫామ్లో కోళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి కానీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన బ్లాక్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక మన అయితే ఒక్క కోడి శబ్దం చేసినా కూడా ఇది చాలా రీసౌండ్ అయితే చేస్తుంటుంది. ఇది వచ్చేసి చిన్నపాటి మన రూమ్ లెక్క ఫ్రెండ్స్. ఎందుకంటే దానగీన అనేది వచ్చేసి అలా పెట్టుకొని మిగిలిన టైంలో పోసుకోవడానికి. ఇది వచ్చేసి పోల్లు చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 8 feet 730 8 feet ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 4 వేసుకున్నా. సైడ్కి వచ్చేసి 4 వేసుకున్నా. వచ్చేసి 4 వాడినా ఫ్రెండ్స్. 4 చూడండి. మధ్యలో కట్టెలు ఎందుకు వాడినా అంటే షెడ్ ఆ 4 పోలు చాలా దూరం వేసిన. ఆ పోళ్ళ మీద వెయిట్ పడకుండా మధ్యలో కట్టెలు అనేది వేసిన. ఎందుకంటే షెడ్ చాలా పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్. అవి వచ్చేసి సైడ్కి 4 పడ్డాయి. ఇవి వచ్చేసి 5 ఫ్రెండ్స్. మధ్యలో వచ్చేసి 5 వేసుకున్నా. ఎందుకంటే చాలా లెంతీగా అయింది, అందుకే 5 అనేది యూజ్ చేసిన. ప్లస్ మనకు మధ్యలో స్ట్రాంగ్ అనేది బాగుండాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్కి వచ్చేసి ఏ విధంగా కట్టినో సేమ్ చుట్టూ కూడా అదే విధంగా కట్టేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి షెడ్ వచ్చేసి పొడుగు వచ్చేసి 26 30 ఉంటుంది. ఇటు వచ్చేసి 8 ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా షెడ్ మొత్తం ఒక దగ్గర ఒక 50 60 నాటుకోలు అనేది ఫ్రీగా చదువుకోవడానికి వీలుంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఏ విధంగా లేపిందంటే ఇందులో బ్యాక్టీరియా, కోడి పెంట వల్ల వచ్చే బ్యాక్టీరియా మొత్తం ఫ్రీగా ఆడడానికి, గాలి అటు ఇటు ఆడడానికి అని అది పెట్టిన ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి షెడ్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. చెప్పాను కదా, ఇట్లకి వెళ్ళి జాలి వచ్చేసి మాత్రం 25 kgs ఒక్కొక్క జాలి బెండ్ ఉంటుంది. అది వచ్చేసి 90 rupees కేజీ పడ్డది నాకు. ఇక ట్రాన్స్పోర్ట్ అంటావా, ఇక ఆల్మోస్ట్ మనకు ఇక్కడ ఏడ దొరకలే. ఇవన్నీ మొత్తం ట్రాన్స్పోర్ట్ విధంగానే అయింది. అంటే మనం బయట నుంచి తెచ్చుకుంటే అయింది. అందుకే ఫ్రెండ్స్ నాకు వచ్చేసి షెడ్ ఖర్చు వచ్చేసి మొత్తం 40 పడ్డది. 40 above అయింది. ఇంకా అంతే ఫ్రెండ్స్. నేను బ్యాక్ సైడ్కి వచ్చేసి జాలి ఏ విధంగా కట్టుకున్నాను చూడండి. ఆ విధంగా ఎందుకు కట్టుకున్నాను అంటే నార్మల్గా మ్యాట్ వల్ల, గ్రీన్ మ్యాట్ వల్ల ఇక వేరే పిల్లి అది ఇది అనేది వేరే రాకుండా ఉండడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, షెడ్ అనేది టోటల్ వచ్చేసి ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా అదే విధంగా సేమ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇవి వచ్చేసి కట్టెలు ఫ్రెండ్స్. కట్టెలు ఎందుకంటే మనం కోళ్ళు నిలబడడానికి ఈ కట్టెలు అనేది కట్టుకోవడం జరిగింది. మీద వచ్చేసి ఈ విధంగా అయితే వైర్తోని ప్లస్ ఆ కట్టెల్ని మూలలతోని సెట్ చేయడం జరిగింది. మూలలతోని అయితేనే స్ట్రాంగ్ ఉంటుంది, షెడ్ కూడా నీట్గా వస్తుందని. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్టెలు. ఇక మిగిలిన జాలి అన్న కదా, సగం జాలి మిగిలి ఉంటే ఆడ పెట్టుకున్నా. అది వేరే వాటికి యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మొత్తం కవర్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో ఒక వాటర్ డ్రాప్ కూడా ఇందులో పడకుండా చేసేసిన టోటల్గా మొత్తం షెడ్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇవి పోలు వచ్చేసి ఇటు 4 అటు 4 మధ్యలో 5 పోలు ఫ్రెండ్స్. బయట హౌజ్ కూడా వచ్చేసి ఇదే బడ్జెట్లో ఇందులోనే అయింది ఫ్రెండ్స్. నాకు వీలుని బట్టి నేను చేసుకున్నా, మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక షెడ్ వచ్చేసి పైన అయితే గడ్డితోని లెవెలింగ్ చేసిన. టోటల్గా గడ్డితోని ఫ్రీ లెవెలింగ్ చేసుకొని, అంటే మనం చూసుకోవాలి సమానంగా ఉందా లేదా. ఎందుకంటే వాటర్ స్టోరేజ్ అనేది ఆగుతుంది. ఆగి ఆడ ఉరవడమా లేకపోతే పరద ఇనగడమా అదొకటి ఇదొకటి అవుతుంది అన్నట్టు. అందుకే లెవెలింగ్లో చూసుకొని చేసుకోవాలి. టోటల్గా బ్యాక్ సైడ్ కూడా ఓకే ఫ్రెండ్స్. ఇగో కట్టెలు కూల్గా కానీ చూడండి ఫ్రెండ్స్, టోటల్ షెడ్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయరు. కామెంట్లు కూడా చేయరు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అవి కూడా క్లియర్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మొత్తం ఇక్కడ నుంచి చూపెడతా చూడుర్రి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, రైట్.